రాజమండ్రిలో ఈ మధ్య కాలంలో అంబులెన్స్లు అనగానే ప్రజలు భయపడిపోతున్నారు. ఎంతగా భయపడిపోతున్నారంటే శవాలను పీక్కుతిన రాబోలు లేదా శవాల మీద వ్యాపారం చేసేది ఏదన్నా ఒక వ్యాపారం ఉందంటే అది అంబులెన్స్ వ్యాపారం అనుకుంటున్నారు. కానీ ఈ రోజున చెప్తున్నాను, అంబులెన్స్ ఓనర్స్ అందరికీ కూడా ఇక్కడ ఉన్న కూర్చున్న ప్రతి వ్యక్తికి కుటుంబం ఉంటుంది, అలాగే మంచి స్నేహితులు ఉంటారు, మంచి మిత్రులు ఉంటారు. ఎక్కువగా అత్యవసరం అనుకునేటప్పుడు వచ్చేదే అంబులెన్స్. అలాంటి మా ఓనర్స్ కానీ లేకపోతే మా అందరికీ కూడా యూనియన్ అందరికీ కూడా పనులు ఉండొచ్చు. కానీ మా కుటుంబంలో కూడా ఏ కుటుంబంలో అయినా సరే ఆపద రానివాడు, హాస్పిటల్ మెట్టెక్కని వాడు, చిన్న ట్యాబ్లెట్ కొనని వాడు ఎవ్వరు ఉండరు. అలాంటప్పుడు బ్రతకడానికి ఒక వ్యాపారం చేయాలి. ఆ వ్యాపారం దోపిడీ వ్యవస్థగా కాకుండా అందరూ కూడా మానవత్వంతో వీళ్ళందరూ కూడా పీజీలు అలాగే గ్రాడ్యుయేట్స్ కూడా చాలా మంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ మీద కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారంటే ఎంత మానవతా విలువలు ఉన్నవారో ఈ వ్యాపారమే మీకు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా మేమందరం కలిసి ఇది ప్రజలకు మనందరం సంపాదించే వ్యాపారం మీద బ్లెస్సింగ్స్ ఉండాలి తప్ప శాపనార్థాలు ఉండకూడదని మానవత్వంతో కూర్చుకొని మేము కొన్ని రేట్లు నిర్ణయించడం జరిగింది. అలాగే ఇది కుటుంబానికి చేసే సేవ కింద, సేవా దృక్పథం కింద ఈ వృత్తిని ఎంచుకున్న వాళ్ళే ఈ టీంలో ఉన్నారు. అలాంటివి సుమారు రాజమండ్రిలో ఒక 150 నుంచి 170 వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకే తాటి మీద ఒకే యూనియన్ కింద రావడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ప్రజలు కానీ లేకపోతే చాలా మంది ప్రముఖులు కూడా ఎన్సీ ఏరియా అంబులెన్స్ ఎలా దోపిడీ చేస్తున్నారని మన మిత్రులు కూడా అడగడం జరుగుతుంది. చాలా వాటిల్లో కూడా మరి ఎవరికైనా కొద్దిగా ఎక్కువ తీసుకుంటే వ్యక్తిగత ఫేస్బుక్లో వాళ్ళు కూడా ప్రజలు కూడా ట్రోల్ చేస్తున్నారు. అవన్నీ కూడా మా యూనియన్లో లేని బళ్ళు. ఇవన్నీ కేవలం యూనియన్లో చాలా చక్కటి రేట్లు నిర్ణయించాం. అన్నీ కూడా మానవత్వంతో. ఎప్పుడంటే లీటరు 80 రూపాయలు ఉన్నప్పుడు 3 weeks బ్యాక్ ఈ రేట్లు మేము నిర్ణయించు ఇవన్నీ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. 3 సంవత్సరాల క్రితం 80 రూపాయలు డీజిల్ ఉన్న రోజున ఈ రేట్లు నిర్ణయించాం. కానీ ఈ మధ్యన నగరంలో ఎక్కువమంటున్నటువంటి అంబులెన్స్ వ్యవస్థ మీద ప్రజలను కానీ లేకపోతే చాలా మంది ప్రముఖులు కానీ మిమ్మల్ని కానీ మీకు కోరేది ఏంటంటే మానవత్వంతో చేస్తున్న మా అంబులెన్స్ వారు కాకుండా కొంతమంది ప్రజలు లేకపోతే చాలా మంది ట్రోల్స్ చేస్తున్నట్టు ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఒక అంబులెన్స్ స్టాండ్ స్టార్ట్ చేయడం జరిగింది. అది అంబులెన్స్ స్టాండ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఉదాహరణకి మేము లోకల్లో ఒక 800 రూపాయల నుంచి 1000 రూపాయలు తీసుకెళ్లే సంఘటనలు ఉంటాయి. వాళ్ళు 2000 దాకా వసూలు చేస్తున్నారు. మొన్ననే ఈ మధ్యనే ఒక రంపచోడవరం ట్రిప్పు మరి 18,000 రూపాయలకి తీసుకెళ్లారని చాలా మంది ట్రోల్స్ చేయడం జరిగింది. కొన్ని పత్రికల్లో వార్తలు కూడా వచ్చినాయి. కొన్నింటిలో అది 18,000 రూపాయలకి కాదు, కేవలం మా యూనియన్ నుంచి ఎవరైనా సరే రంపచోడవరానికి తీసుకెళ్ళమంటే పాత రేట్ల పట్టిక ప్రకారం ఆనాడు 80 రూపాయలు డీజిల్ ఉన్న రోజుల్లో ఏదైతే పెట్టామో 4,500 రూపాయలకి మాత్రమే మేము తీసుకెళ్తున్నాం. మీరు హాస్పిటల్ దగ్గర బోర్డు పెట్టారా? కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బోర్డు ఉంది, ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బోర్డు ఉంది, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బోర్డు ఉంది, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బోర్డు ఉంది. కానీ విషయం ఏంటంటే ఆ కోవిడ్ సమయంలో అక్కడ దగ్గర 20 అంబులెన్స్లు పెట్టి మేము ఫస్ట్ మున్సిపల్ ఆఫీస్ వారు, కలెక్టర్ వారు, మన కలెక్టర్ గారు సిసి ఆయన వచ్చి మమ్మల్ని ఇలా మీరందరూ అంబులెన్స్ పెట్టాలమ్మా, ఇక్కడ మాకు కోవిడ్ చాలా విపరీతంగా ఉంది, ప్లస్ మా అంబులెన్స్ సరిపోవట్లేదు, మీరు కూడా సహాయం చేయాలంటే మా డ్రైవర్లు చాలా మంది ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ టైంలో పేషెంట్లు చూసి మేమే కదా ఫస్ట్ చూసేది, ఆ బాడీని చూసేది మేమే, ఆ పేషెంట్ చూసేది మేమే, దాన్ని చెక్ చేసేది మేమే. ఆఖరికి చనిపోయిన ఆ కరోనా బాడీ దగ్గర కూడా సొంత కొడుకు కూడా వెళ్ళే పరిస్థితి లేదా, అవసరమైతే 5,000 ఇస్తాను మీరే తక్కువ పెట్టాను అన్న పరిస్థితి వచ్చింది. ఆ టైంలో మేము 20 బళ్ళు పెట్టి డ్రైవర్లు ఒప్పించి 24 గంటలు ఒక్కో బండికి 3 డ్రైవర్లు పెట్టాం. ఎందుకంటే ఒకటే 24 గంటలు చేయమంటే కరెక్ట్ కాదు. అలాగే ఆ టైంలో మాకు భోజనం కంటే కూడా ఎవరు లేడు. మాకు మెయిన్గా డిమాండ్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అనేది మా బళ్ళు కూడా తిరగాలి, మా బళ్ళు కూడా తిరగాలి, మేము ప్రజలకు సేవ చేయాలి. మీరన్నా బోర్డు అక్కడే మేము పాతుతాము. ఆ లిస్ట్ మొత్తం మేము పట్టి 3 సంవత్సరాల క్రితం పెట్టిన లిస్ట్ అండి, ఈ రోజు మేము పెట్టిన లిస్ట్ కాదు. ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి మొత్తం అందరికీ పట్టుకెళ్ళించాము. ఆ డేట్ కూడా ఉంది దాని మీద మా విశ్వాసాలు. సార్ మేము ఇదే రేట్లు వెళ్తాము,
మీరు ఏమైనా రేట్లు ఏమైనా మార్చించారు లేదమ్మా బాగా పెట్టుకున్నారు అన్నీ చెప్పారు. కానీ మాకేంటంటే పార్కింగ్ అనేది చాలా ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది. సార్ మెయిన్ దేశానికి 2 కళ్ళు అంటారు, ఒకటి సైనికుడు, 2 వ్యవసాయం, అది 3వది వెన్నుముక మర్చిపోతారు ఏంటంటే డ్రైవర్ అని వాడు లేకపోతే దేశమే స్తంభించిపోతుంది. కలెక్టర్ గారు ఆఫీస్ నుంచి మా ఫోన్లో వచ్చాయన్నా, రంపచోడవరం నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రంపచోడవరం 18,000 కిరాయి తీసుకున్నారు ఒక అంబులెన్స్కి అని చెప్పి. మేము గత 2 సంవత్సరాలు గవర్నమెంట్ హాస్పిటల్ బళ్ళు పెట్టలే, పంపించట్లా. ఎందుకంటే లాక్డౌన్లో మా బిల్లు అయిపోయిందనే కారణం చేత మా బళ్ళు వెళ్తుంటే మా బళ్ళు మీద తిరగబడుతున్నారు చేత మేము బళ్ళు పెట్టట్లా. కాకపోతే కలెక్టర్ గారి ఆదేశం మేరకు మేము కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. వారికి గత 3 సంవత్సరాలుగా మేము తిప్పుతున్న రేట్లు పట్టి ఇవ్వడం కూడా జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం మన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారికి, అలాగే రూరల్ ఎమ్మెల్యే చక్కంపూడి రాజా గారికి, ఇటువంటి డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, ఆర్టీఓ గారికి, కమిషనర్ గారికి మొత్తం అందరికీ లెటర్లు ఇవ్వడం జరిగింది. మా బళ్ళు తీసుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్కి పర్మిషన్ ఇవ్వండి, మా బళ్ళు వెళ్తుంటే మా బైక్ తిరగబడి మీరు మా పైన కొట్టే విధంగా ఉన్నారు. ఈ విషయం కూడా మేము సిటీ ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టాం, కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టాం. కానీ మమ్మల్ని ఎవరు కూడా లెక్క చేయలేదు, పట్టించుకోలేదు.